హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఉద్యోగులకు పవన్ కళ్యాణ్ మరో గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో బదిలీల ప్రక్రియకు కసరత్తు ప్రారంభమైంది. ఇక ఇటీవల కేబినెట్ సమావేశంలో ఈ శాఖలో పాక్షికంగానైనా బదిలీలు చేపట్టాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. ఈ శాఖకు సంబంధించి డ్వామా, పీడీ, జెడ్పీ, సీఈఓ, డిపిఓ తదితర ఉద్యోగుల బదిలీలు కోరుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు సిఫార్సులు లేఖలు అందాయి. అయితే బదిలీల విషయంలో స్పష్టత లేకపోవడంతో ఉద్యోగుల్లో సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ కృష్ణతేజ బదిలీలకు సంబంధించి వివరాలు సిద్ధంగా ఉంచాలని అధికారులకు సూచించడంతో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్టేనని భావిస్తున్నారు. మరోవైపు కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ సిబ్బంది బదిలీలకు కూడా రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది. కాగా 5 ఏళ్లు ఒకే చోట పనిచేసిన సిబ్బందికి తొలుత బదిలీలకు అవకాశం ఉండనుందని సమాచారం. ఇక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు ఐఏఎస్ అధికారి కృష్ణతేజను డైరెక్టర్గా నియమించిన విషయం తెలిసిందే. ఈ శాఖకు కమిషనర్గా కూడా ఆయనే బాధ్యతలు నిర్వహిస్తారని ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక కేరళ కేడర్కు చెందిన కృష్ణతేజ డిప్యూటేషన్పై రాష్ట్రానికి వచ్చారు. అయితే ఆయన జూనియర్ అధికారి కావడంతో పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖకు డైరెక్టర్గా నియమించారు.